నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. హైకోర్టు ఒక విషయంపై చివాట్లు పెట్టింది. వాస్తవానికి పోలీస్ డిపార్ట్మెంట్ సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళని ప్రశ్నించింది. అదే కాకుండా గతంలో చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పర్యటనలో ఒక విధ్వంసం, అలాంటి విధ్వంసాన్ని మేము ఆ విధ్వంసం కోసమే ఎదురు చూస్తున్నాం జగనన్న అని చెప్పేసి అన్న ఫ్లెక్సీలపైనే ఇప్పుడు హైకోర్టు చివాట్లు పెట్టింది. సో ఇలాంటి తరుణంలో ఏం జరగబోతుంది? వాస్తవాన్ని మనం చూసుకుంటే ఓన్లీ విధ్వంసాన్ని మాత్రమే ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి కాకుండా గతంలో రప్పరప్ప కావచ్చు, గంగమ్మ జాతరలో పొట్టేల తలలు నరికినట్టు నరుకుతామని చెప్పేసి అనడం కావచ్చు, మీ విధ్వంసం చూస్తాని కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అనడం కావచ్చు, ఇలా ఎన్నో 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 మనం చూస్తూ వస్తున్నాం. ఈరోజు హైకోర్టు ఇంత చీవాట్లు పెట్టిన తర్వాత ఇప్పటి నుంచి ఇలాంటి పోస్టర్లు కానీ లేదంటే ఫ్లెక్సీలు కానీ పట్టుకున్న వారిపై పోలీసుల చర్య ఎలా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటున్నట్టు ఏం చెప్తారు? మీరు అన్నట్టుగా తోటకూర నాడే చెప్పలేదురా కొడక అన్నట్టుగా ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా మాట్లాడింది. నిజంగా మంచి పరిణామం. అంటే కోర్టులు ఇలాగే ఉండాలి, నిలబెట్టాలి, భయపెట్టాలి. అంటే వాళ్ళు తప్పు చేస్తే ఇంకా మళ్ళా ఏమన్నాలి, నిష్కృతి ఉండకూడదు, వాళ్ళు వెంటనే జైల్లో వేయాలి. వేరే రకంగా మనం మాట్లాడటల్లా. ఎవ్వరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని అనుకోకూడదు. ఇప్పుడు వైసీపీ ఏమనుకుంటుందంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుని అరాచకం చేయాలి, మనుషుల్ని లేపేయాలి. అది గొడ్డల, కత్త, బాంబ మనకు తెలియదు. మొత్తానికి ఆయుధం అయితే వాడతామంటున్నారు. ఎందుకంటే మీరు అన్నట్టు రప్పరప్ప ఎలా పాడారంటే కత్తులు పట్టుకునే డాన్స్ చేశారుగా. అంటే దాని అర్థం ఏంటి? ఒక పొట్టేలుని నరికి అసలు ఏంటి, ఎంత అనాగరిక చర్య. మీరు నాన్ వెజ్ తింటే తినండి, కానీ ఆ చేసే విధానం ఉంటుంది కదా, దానికి కూడా ఎవరు ఇంత నీచంగా లేకపోతే ఇలాగా చెయ్యరు కదా. మీ ఆహారపు అలవాట్లు వేరు, మనం చేసే గెస్చర్స్ వేరు, తేడా ఉంటుంది. ఇప్పుడు కాయగూరలు తిన్నా, నాన్ వెజ్ తిన్నా అది తయారు చేసే విధానం వేరేగా ఉంటుంది. అంతేగాని నడి రోడ్డు మీద ఒక ఫ్లెక్సీ పెట్టేసి ఒక పొట్టేలు కోసేస్తాను, ఆ రక్తం అందరూ చూస్తుండగా పోసి ఇది భయపెడతాను ప్రజలని అనడం తప్పు. అంటే మీరు ఓన్లీ అక్కడ జరుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్స్ కావచ్చు, అక్కడ జరుగుతున్న గెస్చర్స్ మాత్రం చూస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఒక ఆయుధాన్ని పట్టుకొని బయటికి రావడం కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరమే అని చెప్పేసి అంటుంటారు. కానీ వాళ్ళు ఆయుధాలు పట్టుకొని యథేచ్ఛగా తిరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. ఇదే కాకుండా వాళ్ళు డైలాగులే కాకుండా మరో పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా పోలీస్ వాళ్ళు బట్టలే ఊడదీస్తానని చెప్పి అంటున్నారు. మీరు 7 సముద్రాలు దాటి ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఎత్తుక్కొని తీసుకొచ్చి మరి మిమ్మల్ని సమాజంలో నిలబెడతా అంటున్నారు, మీ బట్టలు ఇప్పేస్తా అంటున్నారు. మహిళా పోలీసులు అయినా సరే పర్వాలేదని చెప్పి అంటున్నారు. మరి వీటికేమి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పౌరుషం అనేది ఎవరిలో పుట్టాలి? పోలీసుల్లో పుట్టాలి. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు వ్యక్తులకు పనిచేయట్లా. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, వ్యక్తులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ వ్యవస్థ అలాగే ఉంటుంది. మీరు పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నారు, మీరు ఒక వ్యవస్థకి మీరు అధిపతులుగా ఉన్నారు, అంతే తప్ప ఎవరికి ఊడిగం చేయడానికి లేరు. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఉంటే మీ బట్టలు ఊడదీస్తాను, మిమ్మల్ని 7 సముద్రాల అవతలున్నా ఈడ్చుకొచ్చి మిమ్మల్ని నరుకుతాను అన్నప్పుడు వీళ్ళు వెంటనే అసలు వాళ్ళని ఏమంటారు, చట్టం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే, మాజీ ముఖ్యమంత్రి అయినా సరే, మాజీ ఎమ్మెల్యే అయినా సరే, ఎవడైనా సరే మీరు అలా చేసుంటే ఈరోజు అసలు హైకోర్టు మిమ్మల్ని అప్రిషియేట్ చేసి ఉండేది. మీరు అలా చెయ్యలేదేంటి అని అడుగుతోంది. మీరు అలా చేసి ఉండాలి, మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, మీరు ఎందుకు ఈల్డ్ అయ్యారు, మీ వృత్తి ధర్మాన్ని ఎందుకు మర్చిపోయారు అని అడిగింది వాళ్ళ కోర్టు. నిజంగా కోర్టు మాత్రం భలే మాట్లాడిందండి. ఇందాక మీరు అన్నట్టుగా అంటే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటే దాని అర్థం ఏంటి అని అడిగింది. అంటే అది అడిగింది. తర్వాత ఒక ముఖ్యమంత్రిని తిడుతూ వాళ్ళు ఫ్లెక్సీ పెడితే అది 5 కోట్ల జనాభా అని అన్నట్టుగా మీరు ఎలా ఊరుకున్నారు అసలు చంద్రబాబు నాయుడు అంటూ ఉంటే నిలదీసింది. ఇంకొక విషయం ఏం మాట్లాడిందంటే వ్యక్తిగతంగా ఎవరిని దూషించే హక్కు ఎవరికీ లేదు, కుటుంబాల్లో ఉండే వ్యక్తులను గురించి దూషించే హక్కు ఎవరికీ లేదు. ఇవాళ కోర్టు ప్రశ్నించింది. ఇది రోజాకు కూడా వర్తిస్తుంది, ఇది శివప్రసాద్ రెడ్డికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇవాళ షర్మిలని ప్రశ్నిస్తున్నారు. షర్మిల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. జగన్ కోసం అని షర్మిల మాట్లాడిన దానికి వీళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకి లేదు.
ఎందుకు లేదంటే ఆవిడ్ని ఆస్తి గురించి మాట్లాడుతున్నారు, వారసత్వం గురించి మాట్లాడారు అంటే ఒక కేసులో ఒక కోర్టు ఇచ్చిన తీర్పు మిగిలిన వాటికి కూడా వర్తిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు అన్నట్టుగా కాకాని పెట్టిన ఫ్లెక్సీలు కావచ్చు, నిన్న మావిగన్ ఫ్లెక్సీలు కావచ్చు, లేకపోతే రప్పరప్ప ఫ్లెక్సీలు కావచ్చు, మీరు ఇలా తీసుకుంటే అంటే మేము వస్తే విధ్వంసం సృష్టిస్తాము, మేము వస్తే మా పరిపాలన ఇలా ఉంటుంది, మేము వస్తే మీ తలలు నరుకుతాము అన్నట్టుగా చెప్పడాన్ని మీరు ఎవరి తలలు నరుకుతారు? మీరు ఎవరికి చెప్తున్నారు? కూటమికి చెప్తున్నారా, వ్యక్తులకు చెప్తున్నారా, ప్రజలకి చెప్తున్నారా? ఆ క్లారిటీ కూడా కావాలి. మీరు ఎవరికి చెప్పినా ఆ రకంగా మాట్లాడే హక్కు, చెప్పే హక్కు మీకు లేదు. మీరు ఇలా కనుక మీరు పోలీసు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని అడిగిందండి. మీరు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆ రోజే ఎందుకు చర్య తీసుకోలేదు? ఏ రోజు మొదటి ఫ్లెక్సీ ఎప్పుడైతే పెట్టారో వాళ్ళు విధ్వంసం గురించి మాట్లాడినా, రప్పరప్ప మాట్లాడినా, ఫస్ట్ ఫ్లెక్సీ పెట్టిన రోజు, ఫస్ట్ పోలీసులు నిలదీసిన రోజు వీళ్ళు అరెస్ట్ చేసి ఉంటే వీళ్ళు హీరోలు అయి ఉండేవాళ్ళు. వీళ్ళు ఇంత రెచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు. ఇవాళ ప్రతివాడు నోరు తెరుస్తున్నాడు. ప్రతివాడు నేను వస్తే నా అంబటి రాంబాబు బెదిరిస్తాడు, రోజా బెదిరిస్తుంది, పేర్ని నాని బెదిరిస్తాడు. అంటే వీళ్ళకి బెదిరించే రాజకీయాలు, భయపెట్టే రాజకీయాలు ఇదే నడుస్తుంది అనుకుంటున్నారు. ఇంకా మీదట నడవదు, ఖబర్దార్ అని ఇవాళ కోర్టు అయితే చెప్పడం జరిగింది. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే వాస్తవానికి 151 సీట్లు వచ్చినప్పుడు వైసీపీకి, దాని తర్వాత 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయ్యారంటే అప్పుడు జరిగిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, దాష్టికాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూశారు. కాబట్టి ఇక పైన వీరు మాకు వద్దు అని చెప్పేసి అనుకుంటూనే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చింది. ఇస్తూనే సాధారణంగా ప్రజలందరూ కూడా సినిమాలకు ఎక్కువ ప్రభావితం అవుతుంటారు. అంకుశం సినిమాలో ఏదైతే రామరెడ్డి గారి పైన జరిగినటువంటి ఒక పోలీసులు కొట్టుకుంటూ వెళ్ళే తీరేదైతే ఉంటుందో అదే విధంగా వైసీపీకి సంబంధించిన నేతలని వాళ్ళని అరెస్ట్ చేసి అదే విధంగా కొట్టుకుంటూ తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరుగుతుంది. సో దీన్నే కోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి. సో పోలీసులు సిగ్గుతో తలదించుకునే రోజండి. ఎందుకంటే అందరు పోలీసులు చెడ్డగా ఉండరు. మీరు చెప్పినట్టుగా కొంతమందికి చావ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళని నొక్కేస్తారు పై వాళ్ళు. సో ఇవాళ ఎవరినైతే తిట్టారో, ఎవరైతే తప్పు చేశారో పోలీసులు, మీరు అన్నట్టుగా రాజశేఖర్ ఆ సినిమాలో ఎట్లా చేశాడో, అంకుశం కావచ్చు లేకపోతే ప్రతిఘటన కావచ్చు, అట్లా ఉండాలి పోలీసులు. ఎందుకంటే మీకు నేనురా పోలీస్ అంటారు కదా, అది రుచి చూపించాలి. వాళ్ళకి లాఠీ ఇచ్చేది ఎందుకు? దానికి పని చెప్పమనేగా ఇలాంటి వాళ్ళని మీరు ముందు 4 ఉతకమనే కదా. అది జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, బెదిరించినప్పుడు పోలీసుని బెదిరించే హక్కు మీకు నాకు ఎవరికీ లేదండి. బికాజ్ వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. కానీ వీళ్ళు ఒక ఉద్యోగం తెచ్చుకున్నారు కష్టపడి చదివి. ఇది వీళ్ళు మర్చిపోకూడదు. మనందరం అదే చెప్తున్నాం. మనం ప్రతిరోజు మొత్తుకునేది అదే. ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులైనా, సునీల్ నాయక్ అయినా, ఎవరికైనా మనం అదే కదా చెప్తూ వచ్చాము. మీరెందుకు మీ ఉద్యోగ ధర్మాన్ని, మీ ఉద్యోగ విధుల్ని లేదా బాధ్యతల్ని మీరు ఎందుకు మర్చిపోయారు? మీరు ఊడిగం ఎందుకు చేశారు జగన్మోహన్ రెడ్డికనే మనం అడుగుతున్నాం. ఇది అమ్మాయి ఎవరు జత్వానీ కేసులో అయినా మరొకటైనా ఇవాళ మీరు ఇంకా రెచ్చిపోతున్నారంటే ఏం చూసుకుని, ఏ అండ చూసుకుని? పోలీసుని ఇవాళ కోర్టులు నిలదీయటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అండి. ఈ కేసు ఏదైతే ఉందో ఇది అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో పోలీసులు దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇవాళ కోర్టు చెప్పిన దాన్ని వాళ్ళ ఆచరణలోకి తీసుకొస్తే కొంతలో కొంత గుండాయిజం తగ్గుతుంది. రాజకీయ నాయకుల ఆగడాలు కూడా తగ్గే అవకాశం ఉంది. వాళ్ళకు వాళ్ళ ఆగడాలకు అడ్డుకట్ట వేసే ఒక రోజు వస్తుంది. కాబట్టి దయచేసి పోలీసులకు ఒకటే రిక్వెస్ట్, మీరు పోలీసులని మర్చిపోకండి. మీ చేతిలో లాఠీ ఉన్నది బుద్ధి చెప్పటానికి తప్పు చేసిన వాళ్ళకి. ప్రజలను బాగా చూసుకోండి. మీరు తప్పు చెయ్యని వాడి జోలికి వెళ్ళకండి, తప్పు చేసిన వాడిని వదలకండి అని చెప్తున్నాం మనం. సో చూద్దాం, ఖచ్చితంగా కోర్టు తీర్పు వచ్చిన తర్వాత గతంలో ఫ్లెక్సీలు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కోర్టు చెప్పినట్టు ఇంకొకసారి అలాంటి పనులు చేసినా లేదా ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టినా అదే వాళ్ళకి చివరి రోజు కావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.